గతంలో 4 సీట్లు ఉన్నాయి, ఒక్కటి అదనంగా గెలిచిన చాలు, అది మాకు బోనసే. ఇది లోక్సభ ఎలక్షన్స్ ముందు బీజేపీ నేతల మాట. బట్ ప్రజలు మాత్రం వారి అంచనాలకు మించి సీట్లు ఇచ్చారు. ఏకంగా 8 మంది బీజేపీ అభ్యర్థులను గెలిపించారు. మరి ఇది తెలంగాణకు మంచి చేయబోతోందా? గెలిచారన్న సంతోషమేనా? మరి మనకు జరిగే లాభం ఏమైనా ఉందా? బీజేపీ చరిత్రలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఏ రోజు కూడా ఏ ఎన్నికల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున స్వతంత్రంగా పోటీ చేసి మేము సీట్లు గెలవలేదు. గత 6 నెలల క్రితము జరిగినటువంటి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో దాదాపు 14% ఓట్లతో 8 చోట్ల గెలిపించుకున్నటువంటి తెలంగాణ ప్రజలు సరిగ్గా ఈ 5 నెలల తర్వాత ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 35% పైగా ఓట్లతో 8 పార్లమెంట్ సీట్లలో బీజేపీని ఆదరించి ఆశీర్వదించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి అసెంబ్లీ కొడంగల్ ఉన్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం జరిగింది. ప్రజలు ఆశీర్వదించారు, మేము అనుకున్న దానికంటే చాలా బాగా పోరాడాం. ఇవి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి చెబుతున్న మాట. నిజంగానే మొత్తం 17 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు, కాంగ్రెస్ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల చరిత్రలో బీజేపీ ఈ స్థాయిలో సీట్లు గెలుచుకోవడం ఇదే ఫస్ట్ టైం. మరి తెలంగాణ ప్రజలకు బీజేపీ ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది? రాష్ట్రానికి ఏం మేలు చేస్తుంది? ఇదే ఇప్పుడు మెయిన్ క్వశ్చన్. లాస్ట్ లోక్సభ ఎలక్షన్స్లో తెలంగాణలో 4 ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ హవా నడుస్తున్న సమయం అది. మరి ఆ హవాలో కూడా అనూహ్యంగా 4 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంది బీజేపీ. అంటే బీజేపీ క్యాడర్ బలం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి ప్రతిఫలంగా ఒక కేంద్ర సహాయ మంత్రి పదవిని కల్పించింది అప్పటి మోడీ సర్కార్. బస్ అంతే, అంతకుమించి రాష్ట్రానికి జరిగిన వృద్ధి ఏం లేదనేది ఇప్పటికే ఉన్న విమర్శ. ప్రాజెక్టులు, నిధుల విషయంలో కూడా కేంద్రం నుంచి తెలంగాణకు ఒరిగిందేం లేదన్న టాక్ కూడా ఉంది. కానీ ఈసారి సిచ్యువేషన్ వేరు. కాస్త అన్యాయం జరిగిందని ప్రచారం జరిగినా తెలంగాణ ప్రజలు దాన్ని పక్కన పెట్టారు, బీజేపీకి జైగొట్టారు. 8 మంది ఎంపీలను గెలిపించారు. మరి ఈసారైనా న్యాయం జరుగుతుందా? తెలంగాణ బీజేపీ ఎంపీలను కీలకమైన మంత్రిత్వ శాఖలు దక్కుతాయా? ఇప్పుడు దీనిపైనే తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో హాట్ డిబేట్ నడుస్తుంది. అంటే ఎన్ని క్యాబినెట్ బెర్తులు తెలంగాణకు వస్తాయి? 8 ఎంపీలు ఇచ్చాం కదా. అయితే ఈసారి 4 మంత్రి పదవులు దక్కుతాయన్న చర్చ అయితే నడుస్తోంది. నిజానికి బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఎంపీలుగా గెలవడం ఇది రెండోసారి. సో వీరిద్దరూ కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. తొలిసారి విజయం సాధించిన డీకే అరుణ, ఈటల రాజేంద్ర కూడా సీనియర్స్. సో వాళ్ళు కూడా మంత్రి పదవి రేసులో ఉండే ఛాన్స్ ఉంది. గతంలోనే కిషన్ రెడ్డి మంత్రి పదవి దక్కించుకున్నారు కాబట్టి ఆయన ఈసారి మళ్ళీ పదవి ఇస్తారా లేదా అనేది ఒక డౌట్. బీసీ కోటాలో ఈటలకు లేదా బండి సంజయ్కు, మహిళా కోటాలో డీకే అరుణకు పదవి యోగ్యం దక్కే ఛాన్స్ ఉంది. అయితే బీజేపీ పూర్తి స్థాయిలో మెజారిటీ రాకపోవడం చాలామంది ఆశావాహులకు దెబ్బని చెప్పాలి. ఎందుకంటే బీజేపీ మిత్రపక్షాల డిమాండ్స్ పెరిగిపోతాయి. ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక పార్టీ సపోర్ట్ తీసుకోవాలి అంటే, వాళ్ళని రిక్వెస్ట్ చేయాలంటే వాళ్ళు అడిగే డిమాండ్స్ని వీళ్ళు తీర్చాల్సి ఉంటుంది. 10 అడిగితే 5, 6 అని అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ కోటాలో వీళ్ళకి ఇవ్వాల్సినవి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. తమకు కావాల్సిన మంత్రి పదవులన్నీ, శాఖలు ఇవి అంటూ వాళ్ళు చాంతాడంత లిస్టు చదువుతారు, బీజేపీ పెద్దల ముందు ఉంచుతారు. సో ఎక్కువ సంఖ్యలో మంత్రి పదవులు మిత్రపక్షాలకు వెళితే చాలా వరకు బీజేపీ ఆశావాలకు పదవులు దక్కే అవకాశం ఉండకపోవచ్చు. అందులో తెలంగాణ బీజేపీ ఎంపీలు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. అయితే మోడీ సర్కార్ చాలా విషయాల్లో తెలంగాణకు మొండి చెయ్యి చూపించిందని చెప్పాలి. ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మిస్తామన్నారు. దాన్ని నాంచి చివరికి మరమ్మతుల కేంద్రంగా మార్చారు. అది కూడా ఎన్నికల ముందు. ఇక నిజామాబాద్ పసుపు బోర్డు కూడా 5 ఏళ్లు నాంచి దాన్ని సరిగ్గా ఎన్నికల ముందు అనౌన్స్ చేశారు. బయ్యాను ముక్కు ఫ్యాక్టరీ అయితే మొత్తానికి అటకెక్కింది. ట్రైబల్ యూనివర్సిటీ DPRకే పరిమితమైంది. మామునూరు ఎయిర్పోర్ట్ విషయం అయితే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉంది. ఇవన్నీ పాత ప్రాజెక్టులే. మరి వీటిని పూర్తి చేసి మమా అనిపిస్తారా, లేక కొత్తగా ఏమైనా రాష్ట్రానికి తీసుకొస్తారా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. కేంద్రంలో ఉండేది మోడీ గారు అయినప్పుడు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు ఉంటేనే తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుందని చెప్పి భావించి బ్రహ్మాండమైనటువంటి ఓట్లు వేసిండ్రు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో 14-15% ఉన్న భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ ప్రజల ఆశీర్వాదం ఇవాళ 35% పెరిగింది.
ఎస్, ఈటల రాజేందర్ గారు చెప్పింది నిజమే. ఎన్నో కలలతో బీజేపీ ఎంపీలను గెలిపించారు తెలంగాణ ప్రజలు. మీ పార్టీ ఓట్ షేర్ను కూడా పెంచారు. మీరు కూడా ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకండి. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి మీ వంతు కృషి చేయండి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.